ఒక వీడియో చాలా వైరల్గా సర్క్యులేట్ అవుతుంది. అంటే పాపువా న్యూ గయానా ఒక ప్రధానమంత్రి ఈయన నరేంద్ర మోదీ గారి పాదాలకు నమస్కారం చేయడం మీకు ఎక్కడ పడితే అక్కడ మీకు సర్క్యులేట్ అవుతుంది. చాలామంది షేర్ చేస్తున్నారు. సో ఇది చాలా పెద్ద టాపిక్. అంటే దీనికి మించిన టాపిక్ ఏమిటి అంటే మోదీ గారు ఈ జపాన్ ట్రిప్ పెట్టుకున్నారు చూసారా, అక్కడ నుంచి మీరు ఒక ఇండికేషన్స్ని మీరు గమనించాలి. అంటే ఈయన జపాన్ వెళ్ళారు. జపాన్ వెళ్ళిన తరువాత ఏం జరిగింది అంటే జెలెన్స్కీ వచ్చాడు, మోదీ గారిని కలిశాడు. ఈయన కూడా అష్యూరెన్స్ ఇచ్చారు, ఈ యుద్ధాన్ని ఆపడానికి నా పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా నేను వాడతాను అని చెప్పి ఈయన చెప్పారు. తరువాత మీరు చూసారు అనుకోండి, G7 మీటింగ్స్లో జో బైడెన్ గారి యొక్క తీరు, అసలు మీకు ఇంత పాపులారిటీ ఏంటి, మీ వల్ల నాకు ఒక రియల్ ప్రాబ్లం అనేది వస్తుంది. రేపు మీరు అమెరికా వచ్చినప్పుడు స్టేట్ విజిట్కి వచ్చినప్పుడు నా దగ్గర టికెట్స్ కూడా దొరకడం లేదు, అంతలాంటి డిమాండ్ మీ అపాయింట్మెంట్స్ కోసం విపరీతంగా ప్రపంచ నాయకులు సినిమా యాక్టర్లు ట్రై చేస్తున్నారు. ఇలాగా అంటే మోదీ ఒక గ్లోబల్ లీడర్ అన్నట్టుగా మీకు ఎంటైర్ G7 మీటింగ్స్ అనండి, అలాగే క్వాడ్ మీటింగ్స్లో విపరీతంగా మోదీ యొక్క పాపులారిటీ గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో వీటిని అంతా మీరు గమనించారనుకోండి, మోదీ గారు ఇండియా పూర్తిగా రష్యాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా, ఈ డౌట్స్ 100% ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇండియా యొక్క ఈ స్టేట్మెంట్స్ అగైనెస్ట్ చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాకు ఫేవరబుల్గానే మనం మాట్లాడాం. మరి నిజంగానే ఇండియా రష్యాకు వ్యతిరేకంగా వెళుతుందా? ఇది ఇంకా పెద్ద టాపిక్ కదండి. ఆయన పాదాభివందనం చేయడం కాదు కదా, ఇండియా రష్యాకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ప్రో రష్యన్ కంట్రీ సడన్గా అమెరికాకు ఫేవరబుల్గా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఈ డౌట్స్ అందరికీ వస్తాయి. మరి నాకు ఎలాంటి డౌట్స్ వచ్చాయని చూసారనుకోండి, ఇదంతా మోదీ పుతిన్ కలిసి ఆడుతున్న ఒక డ్రామానా? ఎందుకంటే ఇండియా మెల్లమెల్లగా రష్యాకు చాలా చేరువగా వెళుతున్నాం. బ్రిక్స్ గ్రూప్లో ఎంత స్ట్రాంగ్గా ఇవాళ ఇండియా ఉంది అంటే, రేపు అమెరికన్ డాలరే లేకుండా వరల్డ్ ట్రేడింగ్ అనేది జరుగుతుందా? ఎందుకంటే బ్రిక్స్ ఇవాళ జీడిపిలో మీకు G7 నేషన్స్ని దాటేశారని చెప్పి మొన్న మాట్లాడాం. కాబట్టి ఇలాంటి ఒక ఓపెన్గా మనము రష్యాతో ఉన్నాము అన్న మాట రాకూడదు. మనకు అమెరికా కూడా మిత్రదేశమే, అట్ ది సేమ్ టైం రష్యా కూడా మిత్రదేశమే చెప్పడానికి మనం ఇలాంటి ఏమైనా ట్రిక్ చేస్తున్నామా? ఆటోమేటిక్గా అందరికీ అనిపిస్తుంది ఏమిటి, ఇవాళ ఇండియా రష్యా పైన లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు అంటే ఆటోమేటిక్గా వెస్ట్ కంట్రీస్కి ఆనందంగా ఉంటుంది, వాళ్ళు ఆనందిస్తారు. వీళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నాము, ఇవాళ సడన్గా ఇండియా రష్యా మీద లీగల్ ప్రొసీడింగ్ అంటే మీరు అనుకోవచ్చు ఏంటండి లీగల్ ప్రొసీడింగ్స్, అసలు ఇండియా రష్యా మీద కేసు పెట్టడం ఏంటి, ఇలా అంతా జరగదు కదా అనుకోవచ్చు. జరిగిందండి. ఇది ఎక్కడ జరిగింది? లండన్లో జరిగింది. దీన్నే లండన్ ఆర్బిట్రేషన్ అంటారు. అంటే ఇండియా ఒక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసి రష్యా వాళ్ళ ప్రముఖ అంటే ద బిగ్గెస్ట్ గ్యాస్ కంపెనీ ఇన్ రష్యా, గ్యాస్ప్రోమ్ అంటారు. సో వీళ్ళ మీద మనము కేసు పెట్టబోతున్నాం. అంటే ఇంకా కూడా ఒక మీడియేషన్, లీగల్ మీడియేషన్లోనే ఉంది కాబట్టి మనం ఒక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకున్నాం. గ్యాస్ప్రోమ్ వైపు నుంచి అలాంటిది ఏమీ కూడా జరగలేదు. మరి ఇష్యూ ఏమిటి అంటే, మీకు అనిపిస్తుంది రష్యా వాళ్ళకి కోపం వస్తుంది కదా అంటే, ఈ వ్యవహారము రష్యాలో జరగలేదండి. అంటే ఇది మనం గమనించాలి. ఇండియా రష్యాకు వ్యతిరేకంగా వెళుతుంది అన్నప్పుడు రష్యా మీద, రష్యా దేశానికి సంబంధించి మనము ఒక కేసు పెట్టాము అనుకోండి, అప్పుడు వ్యవహారం అంటే డైరెక్ట్గా వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోదీ దాకా కూడా వ్యవహారం రావచ్చు. కానీ మోదీ గారు ఆల్రెడీ దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాడు జస్ట్ 3 days బ్యాక్. మీరు గమనించారనుకోండి, ప్రపంచంలో మన మిత్ర దేశాలు ఎవరెవరు మనకి చవక ధరకే గ్యాస్ ఇవ్వగలరు, సో వాళ్ళతో ఒప్పందాలు పెట్టుకోండి, 20 ఏళ్లకి మనకు ఒప్పందాలు కావాలని స్వయంగా మోదీ మీకు గేల్ అంటే ఏంటి, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో గేల్ కాదు, ఇండియన్ ఆయిల్ కాదు, అలాగే పెట్రోనెట్, సో వీళ్ళందరూ ఏంటంటే వివిధ దేశాల దగ్గర నుంచి ఎలా గ్యాస్ను ప్రొక్యూర్ చేయాలి, వీళ్ళతో ఎలా మనం అగ్రిమెంట్ వేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి ఇదంతా కూడా రష్యాకు వ్యతిరేకంగానే కదా జరుగుతుంది. కానీ ఇది రష్యాతో డైరెక్ట్గా ఉన్న వ్యవహారము కాదండి, ఇది మనం గమనించాలి. ఇప్పుడు ఇది ఏం జరిగిందంటే 2012లో భారతదేశానికి సంబంధించిన గేల్, ఇది ఒక ఇండియన్ కంపెనీ, అంటే ప్రభుత్వానికి చెందిన కంపెనీ, అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
సో 2012లో 20 ఏళ్లకు గాను మనం ఒక అగ్రిమెంట్ వేసుకున్నాం. ఎవరితో? రష్యాకు సంబంధించిన గ్యాస్ ప్రోమ్ అనబడే సంస్థతో. ఏంటి? 2.5 మిలియన్ టన్నుల గ్యాస్ను ఎవ్రీ ఇయర్ వాళ్ళు మనకి సప్లై చేయాలి. సో ఈ అగ్రిమెంట్ అయిన తరువాత 2018 నుంచి కూడా మీకు గ్యాస్ ప్రోమ్ మనకు రెగ్యులర్గా గ్యాస్ అనేది వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఏంటి? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటాం ఇవాళ మనం వాడుతున్న వంట గ్యాస్. సో ఇవాళ ఎందుకు ఈ వంట గ్యాస్ ధరలు ఇంతలా పెరుగుతున్నాయంటే ఇదే మేజర్ రీజన్. సో మొన్న ఏం జరిగింది? ఫిబ్రవరి 2022లో రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద దాడులు మొదలుపెట్టారు. సో మనకి ఎవరితో అగ్రిమెంట్ ఉంది? గ్యాస్ ప్రోమ్ జర్మేనియా. సో వీళ్ళతో మనం అగ్రిమెంట్ వేసుకున్నాం. కానీ ఇప్పుడు జర్మనీ అన్నప్పుడు జర్మన్కి సంబంధించిన ఒక సంస్థ. సో ఎప్పుడైతే మీకు ఈ నాటో దేశాలు వెస్టర్న్ కంట్రీస్ కలిసి రష్యా మీద శాంక్షన్స్ విధించారో ఆటోమేటిక్గా గ్యాస్ ప్రోమ్ ఈ జర్మనియా అనబడే ఇక్కడ ఈ సబ్సిడరీ నుంచి వీళ్ళు బ్యాక్ ఆఫ్ అయిపోయారు. ఓనర్షిప్నే వెనక్కి తీసుకున్నారు. కాబట్టి జర్మనీ నుంచి కదా మీకు సప్లైస్ రావాలి. మరి జర్మనీ దేశము రష్యా మీద శాంక్షన్స్ విధించి ఉంది కదా, మరి రష్యాతో ఉండే అగ్రిమెంట్స్ను వాళ్ళు ఒప్పుకోరు కదా. కాబట్టి మేము ఇండియాకు గ్యాస్ అనేది పంపలేము, అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది మేము పంపమని చెప్పి మీకు జర్మనీ వైపు నుంచి గ్యాస్ ప్రోమ్ వైపు నుంచి మీకు ఈ కాంట్రాక్ట్ని మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పి మనకు ఒక సర్క్యులర్ వచ్చింది. సో అప్పుడు కూడా మనం ఏం చెప్పాము? రష్యాతో మాకు ఎటువంటి గొడవలు లేవు, మేము మీకు టైం ఇస్తున్నాము, మీరు ఏదో ఒక రకంగా ఇప్పుడు జర్మనీ నుంచి గ్యాస్ రావడం లేదు, రష్యా నుంచి మీరు పంపించవచ్చు కదా, లేదా వేరే రకంగా మీరు ఏర్పాట్లు చేయొచ్చు కదా. ఇది చెయ్యకుండా మీరు ఇంతలాగా టైం వేస్ట్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ మీకు పేమెంట్ చేసి ఉన్నాం. ఇవాళ గ్యాస్ ధరలు డబల్ ఉందండి. ఎందుకు డబల్ ఉందంటే ఇదే ప్రాబ్లం. ఈ ఎల్ఎన్జి అనేది ఇండియా దాకా రావడం లేదు. సో ఇదంతా ఎక్కడ జరిగింది అంటే సింగపూర్లో మనకి గేల్తో వీళ్ళకి గ్యాస్ ప్రోమ్తో ఉన్న వాళ్ళకు ఒక ఉన్న బ్రాంచ్, అక్కడ ఈ అగ్రిమెంట్. ఇప్పుడు సింగపూర్ అంటేనే చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. సింహమే లేని ఒక దేశము, ఆ దేశానికి సింగపూర్ అని పేరు. ఏంటి? ఒక జూయిష్ కంట్రీ. ఎక్కడైతే మీకు సింహము కనిపిస్తుందో, సింహం యొక్క సింబల్ కనిపిస్తుందో, అంటే చిహ్నము కనిపిస్తుందో, ఆటోమేటిక్గా వీళ్ళు యూదులకు సంబంధించిన వాళ్ళు. ఇదంతా కూడా ఒక జూయిష్ కంట్రీ అనేది ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటిది మీకు ఏమైంది? ఇది ఒక ట్రిక్ వాళ్ళు ప్లే చేశారు. ఇప్పుడు సింగపూర్కి సంబంధించిన గ్యాస్ ప్రోమ్ వాళ్ళు ఇండియాకి ఏదో ఒక రకంగా గ్యాస్ని వీళ్ళు సప్లై చేయొచ్చు కదా, అది వాళ్ళు చెయ్యలేదు. ఇది సస్పెండ్ అయిందండి, రష్యా నుంచి మాకు గ్యాస్ రావడం లేదు కాబట్టి మేము మీకు ఇవ్వడం లేదు అంటే ఏంటి? రష్యాకు ఇండియాకు మధ్య చిచ్చు పెట్టడానికి ఇలాంటి ఒక ప్రయత్నం జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకు? మీకు అగ్రిమెంట్ ఏమో సింగపూర్లో జరిగింది, ఎవరు గ్యాస్ పంపించాలి? జర్మనీ నుంచి పంపించాలి. కేసు ఎక్కడ జరుగుతుంది? లండన్లో జరుగుతుంది. అంటే ఓవరాల్గా రష్యాకు ఇండియాకు మధ్య ఒక విభేదాన్ని క్రియేట్ చేయాలి. ఇండియా ఏకంగా రష్యా మీదే లీగల్ ప్రొసీడింగ్స్ని వీళ్ళు మొదలు పెట్టారన్న ఈ ప్రచారము ప్రపంచ స్థాయిలో జరగాలి. ఇండియా ఇవాళ ఏం చేస్తుంది? మీకు అమెరికా, ఖతార్, అలాగే యూఏ అంటే మన మిత్రదేశం. సో వీళ్ళ దగ్గర గ్యాస్ కొనడానికి ఒప్పందాలు మనం వేసుకుంటున్నాం. ఇంకా ఎన్నో దేశాలతో. ఇప్పుడు రష్యన్ ఆయిల్స్ ఏమైపోతుందండి అంటారు, మనకే లేదు కదండి. మనం రష్యన్ ఆయిల్స్ కొనలేదనుకోండి, ఈరాన్ దగ్గర నుంచి ఆయిల్స్ తెప్పించుకుంటాం. కానీ రష్యా వాళ్ళకి ఎంత పెద్ద దెబ్బ. ఒక్కసారి ఇండియా అనబడే దేశము రష్యా నుంచి దూరం అయిపోతే ఇది రష్యాకు మేజర్ లాస్ అండి. చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వ్లాదిమిర్ పుతిన్ రష్యాను దీనిని కోరుకోరు. కానీ వీళ్ళు చేసిన ట్రిక్ ఎలా ఉందంటే ఇండియాను ఏదో ఒక విధంగా రష్యా నుంచి దూరం చేయాలి, ఇండియా రష్యా పైనే కేసు పెట్టే విధంగా ఒక ప్రచారం జరగాలి, ఒక వ్యవహారం జరగాలని పని చేశారు. మరి ఇవాళ మనము లిటరల్గా లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి లండన్లో మొదలు పెట్టాం. మరి దీనిని చూసిన పుతిన్ నరేంద్ర మోదీ గారితో ఏం మాట్లాడతాడు, సో ఈ ప్రాబ్లమ్ని ఈయన ఎలా సాల్వ్ చేస్తాడు అనేది ఇవాళ అందరూ కూడా ఒక హాట్ టాపిక్గా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వార్తలు మీ దాకా కూడా వచ్చాయా? మీరు చెప్పండి, ఇండియా ఇలా రష్యాపై లీగల్గా ప్రొసీడ్ అవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీని విషయంలో పుతిన్ తీసుకోబోతున్న నిర్ణయం ఎలా ఉంటుంది? మీరు జస్ట్ ఊహించి కామెంట్స్లో మీ అభిప్రాయాలు పెట్టండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.